ఈరోజు ఖమ్మం జిల్లాలో చాలా లేవంగానే 6-6:30 టైం ఆ ప్రాంతంలో ఒక బాధాకరమైన విషయం తెలిసింది. అది ఏంటంటే కమ్యూనిస్టులు ఎక్కడున్నా నీతిగా ఉండి నీతిగానే వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించుకుంటూ ఇతర పార్టీలని ఎత్తి పడవకుండా వాళ్ళు ఉన్న దాంట్లో ఉండే వాళ్ళల్లో ఒక ప్రముఖుడైన సిపిఐ జిల్లా కార్యదర్శి, మాకు బాగా మా సోదరుల లాంటి వాడు పోటు ప్రసాద్ గారు ఈరోజు అకాల మరణం చెందారు. చాలా బాధాకరం. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లాలోనే అతి పెద్ద పార్టీగా పేరుంది. మంచి అప్పట్లో 86, 87, 88 వరకు మంచి కమ్యూనిస్ట్ పార్టీలో మంచి పాత్ర పోషించిన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకులు ఎంతోమంది ఉన్నా కానీ వారిలో విద్యార్థి దశ నుంచి పార్టీలో పనిచేసి మంచి తనైన స్టైల్లో చురుకుగా పాల్గొన్న పోటు ప్రసాద్ గారిని మరి జిల్లా కార్యదర్శిగా ఉన్న నాయకత్వంలో వారిని ఎన్నుకొని పెద్ద పాత్రని ఆయనకి ఇచ్చినందుకు ఆ పాత్రకి తగ్గట్టుగా ఆ పదవికి తగ్గట్టుగా ఆయన అన్ని వర్గాల నుంచి మంచి సేవలు అందించి ఈరోజు అకాల మరణం చెందారు. చాలా ఆ మాటకే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే దగ్గర వారితోని ప్రయాణం ఒక 15 నుంచి 20 సంవత్సరాలు తిరిగాం. మరి సోదరి గారు కోడ నాగేశ్వరరావు గారు, మరి మౌలానా గారు, ఎంపటి రామకోటయ్య గారు, పాకాలపాటి పెద్దబ్బాయి గారు, మరి ఎంతోమంది నాయకులు, దండి సురేష్ గారు, మరి ఎర్రబాబు గారు, మరి ఇంకా నాయకులు ఎంతోమంది నాయకులతోని తిరిగి అందరి మమోకాన్ని పొంది మరి హేమంతరావు గారు అయితే, రెడ్డి గారు అయితే చాలామంది నాయకుల్లో ఒక పెద్ద పాత్రని పోషించిన అటువంటి జిల్లా నాయకులు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ గారు మరణం పట్ల చాలా బాధగా ఉంది. మాకు కమ్యూనిస్టులు ఉన్నంత వరకు ఇంత దగ్గర మా కమ్యూనిస్టులే చాలామంది దూరం అవుతున్నారు కాబట్టి నాకైతే చాలా బాధాకరంగా ఉంది. వారికి, వారి కుటుంబానికి ఆ భగవంతుడు వారికి ఆత్మ చేకూరాలని, శాంతి చేకూరాలని, వారి ఆత్మ శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాను.